నెరవేర్చుతాడు ప్రభు అయిన దేవుడు. మీరు అడిగినా అడగపోయినా అవి నెరవేర్చబడతాయి. ఆయన బిడ్డలుగా మీకు అవి ఇవ్వబడ్డాయి. అవి తగిన కాలంలో మీరు పొందుకుంటారు నిశ్చయముగా. అయితే మీకంటూ కొన్ని ప్రణాళికలు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని విజ్ఞాపనలు, కొన్ని విన్నపాలు ఉన్నాయి కదా. అవి యేసయ్యతో మీరు ఒక్క 2 నిమిషాల్లో మాట్లాడేసేయండి. నిమిషం మాత్రంలో మీ ప్రార్థనలకు జవాబు రాబోతుంది. ఈ రోజున మహత్యంతో కూడిన మహిమగల కార్యాలు మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడైన నా ప్రియ తండ్రి, కనికరంగల దేవా, మీకు స్తోత్రములు నాయనా. అయ్యా, ఇదిగోని పరిశుద్ధ జనాంగము దేశ నలుదిక్కుల నుంచి, రాష్ట్ర నలుదిక్కుల నుంచి, ఆయా దేశాల నుంచి కూడా ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారయ్యా. వారికి కొన్ని ప్రణాళికలు, వారికి కొన్ని ఉద్దేశములు, వారికి కూడా నీతో మాట్లాడవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి నాయన. అవి యవన కుమారులు, యవన కుమార్తెలు, తల్లి వయసు తండ్రి వయసు కలిగిన వారు, కడువృద్ధులైనటువంటి పెద్ద వయసు కలిగిన వారు, తల వెంట్రుకలు నెరిసిన వారు, అయా నా తన ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, నిరుద్యోగ స్థితిలో ఉన్నవారు, కలిగిన స్థితిలో నుంచి ప్రార్థిస్తున్నారు, లేమి కలిగిన స్థితిలో నుంచి ప్రార్థిస్తున్నారు నాయన. అన్ని వయసుల వారు ప్రార్థిస్తున్నారు. గృహిణులు, ఆయా తల్లిదండ్రులైనటువంటి వారు, భార్యాభర్తలైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు, పరిచారకులైనటువంటి వారు, ఎవరికి వారుగా వారు హృదయ అంతరంగంలోంచి నీతో మాట్లాడుతున్నారైనా. ఏగురపాడుతోనూ అత్యాసక్తితోనూ వారు ప్రార్థన చేయుచుండగా, చెవి కలిగినటువంటి వాడు వినకుండా ఉంటాడా? కన్నున్నవాడు కానకుండా ఉంటాడా? నేను కన్నున్న దేవుణ్ణి, అదేవిధంగా నేను చెవిచ్చిన దేవుణ్ణి, నేను వినే దేవుణ్ణి, నేను నడిచే దేవుణ్ణి, నేను మాట్లాడే దేవుణ్ణి అన్నావు కదా నాయన. నువ్వు జీవం గల దేవుడు అయ్యా. నిశ్చయముగా నువ్వు వింటున్నావు. నీ కనుదృష్టిని నీ ప్రజల మీద నిలిపి ఉన్నావు నాయన. వారి నోటి నుంచి వచ్చిన మాటను నా తండ్రి నువ్వు మానకుండా నువ్వు నెరవేర్చే దేవుడుగా ఉన్నావయ్యా. నీ ప్రజలు అడగాలని నువ్వు ఆశిస్తున్నావు, వేడుకోవాలని, కోరుకోవాలని, విజ్ఞాపన చేయాలని, మొర్ర పెట్టాలని నీ ఆశ అయినది నాయన. నిశ్చయముగా వారు అడుగుతూ ఉండగానే నీ కార్యాలని ప్రబలింపచేయండి. ఈ మధ్యాహ్న సమయంలో అయా నీ యొక్క ఆశీర్వాదపు వర్షపు జల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నారయ్యా. ఎడారిలో నా తండ్రి ప్రభావయా శిస్సులాగా ఇదిగో దేవుని యొక్క సన్నిధి మాకున్నది. అరణ్య రోదన మా యొక్క స్థితిగా ఉన్నప్పటికీ కూడా మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు. తప్పకుండా ఈ బీడు బారిన భూమిని మెత్తని భూమిగా చేస్తాడు. ఈ ఎండిపోయిన జీవితాన్ని మరలా ఈ దేవుడు తప్పకుండా చిగురింపజేస్తాడు. వాళ్ళు ఖాళీ పాత్రలు తప్పకుండా నింపబడతాయి. ఈ దేహంలో ఉన్న రోగం తప్పకుండా తొలగిపోతుంది. ఈ జీవితానికి మరలా ఉజ్జీవం కలుగుతుంది. ఈ జీవితానికి మరలా నూతన ఆశీర్వాదాలు ఉన్నాయని లేని వాటిని ఉన్నట్లుగా విశ్వసించి నమ్మి ప్రార్థన చేస్తున్న జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. ఆటంకపరిచే ప్రతి అంధకార చీకటి శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. అపవాదైన సాతాను ప్రభు ఇచ్చిన అధికారం చొప్పున నీ మీద అధికారం తీసుకుంటున్నాను. దేవుని నామంలో దేవుని ప్రజల పక్షంగా ప్రభు చేయాలన్న కార్యాలని ఆటంకపరచవద్దని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. అలానే దేవుని ప్రజలు ఏ కార్యాలైతే జరగాలని వేడుకుంటున్నారో వాటిని అడ్డుకోవద్దని ఆజ్ఞాపిస్తున్నాం యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు బంధించండి, దేవుని ప్రజలు బంధించబడతాయి. మీరు విప్పండి, అవి విప్పబడతాయి. మీరు గద్దించండి, దుష్టుడి క్రియలను అవి పారిపోతాయి యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. సర్వాధికారి దేవుడు మీకు అధికారాన్ని ఇచ్చాడు అన్నాడు. అధికారాన్ని వాడుకోండి. మీరు పిరికి వారిలాగా ఉండొద్దు, భయస్థులాగా ఉండొద్దు. అధికారం ఉండాలి. మీ ప్రార్థనలో అధికారము, బలముతో, శక్తితో వేడుకోనండి. దేవుని శక్తి మీలో ఉన్నది. ఆయన వాగ్దానాలు మీలో ఉన్నాయి. యేసు రక్తములో మీరు కడగబడిన వారుగా ఉన్నారు. ఆయన ఆశీర్వాదాలని స్వతంత్రించుకోవడానికి హక్కుదారులుగా ఉన్నారు. ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి వారు, ప్రభు ప్రేమలో మీరు స్థిరపరచబడినటువంటి వారు. మీ ప్రార్థనలకు జవాబులు తప్పకుండా వస్తాయి. తప్పకుండా నిశ్చయముగా మీ ప్రార్థనలకు జవాబు దేవుడిస్తాడు. ఆయా భూదిగంతముల నుండి నీ ప్రజలు ఈ లైవ్లో ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయుచుండగా, అలానే ఈరోజు నీ మందిరములకు వచ్చి దేవుని ప్రజలైన వారు ప్రార్థనలు చేయుచుండగా వారి ప్రార్థనలకు జవాబు ఈ క్షణమే, ఇప్పుడే దయచేయమని అడుగుతున్నాను ఆయన. ఒక శుభకరమైన ఆనవాలు వారికి చూపించమని అడుగుతున్నాను. వారు నడుస్తూ ఉండగా శుభవచనాలు వారు వినాలి నాయన. వారి ఫోన్లో నుంచి వారు శుభవచనం వినాలి నాయన. దూరదేశం నుంచి శుభవచనం వినాలి నాయన. అయా వారి ఇంటి నుంచి, వారి కంపెనీ నుండి, వారి ఆఫీస్ నుండి, వారి ఉద్యోగ స్థలం నుండి, అయా వారు ఎక్కడెక్కడైతే ఏమేమైతే ప్రయత్నాలు చేసి ఎదురు చూస్తున్నారో శుభకరమైన వార్తలు మీరు విందురుగాక యేసు నామములో. ఇప్పటి వరకు కూడా కీడుకరమైన వార్తలు విన్నారేమో నాయన. శుభకరమైన వార్తలను నీ ప్రజలు వినిపింపచేయండి అయ్యా. ఇప్పటి వరకు కూడా వారికి రావాల్సినవి బిగబట్టబడి ఉన్నాయేమో నాయన. ఎన్ని మార్లు అడిగినా, ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా అవి కాదు అన్నట్లుగానే ఉన్నాయేమో. ఇక నుంచి అవి అవును అన్నట్లుగా మారునుగా యేసు నామములో. అవును అన్నట్లుగా చేయండి నాయన. ఇవ్వను వారు ఇవ్వాలి ప్రభువా. అయా నాతని అన్యాయముగా ఇతరుల సొమ్మును దొంగిలించిన వారు
తిరిగి వారి సొమ్మును వారికి నా తండ్రి అప్పగించాలి నాయన. పొట్టి జక్కయ్య లాంటి హృదయాల్ని మార్చావు కదా నాయన. ఈ రోజున పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్యలో ఉన్న నా తండ్రి, అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, ఈరోజు ఎవరి పక్షం అయితే కఠినంగా ప్రవర్తించారో వారి హృదయాలు మార్చబడను గాక యేసునామములో. ఎవరైతే కీడు తలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ కీడు మీ గుమ్మం నుంచి తీసివేయబడును గాక, కొట్టివేయబడును గాక. మీ పక్షముగా దేవుడు యుద్ధ సూర్యుడిగా మారును గాక. మీ పక్షంగా దేవుడు యుద్ధములు మాన్పును గాక. ఆయన మీతో ఉండి మీలో ఉండి మీ కార్యములను సఫలపరచును గాక. హల్లెలూయా. దైవజనమా, ఆఖరిగా మరి అస్వస్థతలతో అనారోగ్యాలతో బాధపడుతున్నవారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ స్వస్థత ప్రార్థనలకు మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఎక్కడ మీకు అనారోగ్యం ఉంటే అక్కడ చేపెట్టుకోండి దైవజనమా. ఒక వ్యాధి కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అప్పులు పాలైన పరిస్థితి నీకుందేమో. ఒక వ్యాధి వలన నీవు నీ ఇంటి వారందరూ కూడా శాంతి సమాధానాలు కోల్పోయారేమో. ఎన్ని వాటి మీద లక్ష్యం ఉంచాలి, కానీ ఒక వ్యాధి నీ ఇంట్లో మరణకరమైన వ్యాధి రావటం వలన అందరూ అటెన్షన్ కూడా ఒక వ్యక్తి మీదే పెట్టాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్నది ఒకరికే కానీ వేదన, అనారోగ్యము ఇంటిలో బాధి కూడా ఎంతో వేదనకు గురవుతున్నారు. ప్రభు అయిన దేవుడు కనికరంతో దిగి వస్తున్నాడు. ఈ రోజున నీ ఇంటికి పట్టిన తెగులు తొలగిపోతుంది దైవజనమా. ఒక తెగులు ఒక చెట్టుకు పడితే ఆ పురుగు అనేది, ఆ తెగులు అనేది ఆ చెట్టుని ఎండగొడుతుంది, ఆకుని తినేస్తుంది. ఈరోజు నీలో ఉన్న వ్యాధి కూడా ఒక తెగుల్లాగా నీలో ఉన్నటువంటి సంతోషం, నీలో ఉన్నటువంటి ఐశ్వర్యం, నీలో ఉన్నటువంటి శాంతి, నీలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, నీలో ఉన్న మంచి అవయవాలను కూడా ఆ డిసీజ్ అనేది పాడు చేస్తూ ఆ తెగులు సోగుతూ ఉన్నదేమో. రోజు రోజుకి కూడా క్షీణత నీలోకి వస్తుందేమో. పక్షవాయువు నీలో ఉన్నదేమో. కదలలేని స్థితి నీలో ఉన్నదేమో. ఎన్నో దినాలు, ఎన్నో నెలల నుంచి రోగశయ మీదనే ఐసీలో ఉన్నవారు రోగశయ మీద ఉన్నావేమో. పుట్టుక నుంచి ఉన్నటువంటి వ్యాధులు ఇప్పటి వరకు పోకుండా అవి వెంటాడుతూ ఉన్నాయేమో. ఎలాంటి వ్యాధులు, చెప్పలేని వ్యాధులు, సకల వ్యాధులు, సర్వవ్యాధులు, రకరకాల వ్యాధులు, మందు కూడా కనిపెట్టలేని వ్యాధులు, వైద్యుడి దగ్గరికి వెళ్ళినా తగ్గని వ్యాధులు. దైవజనమా, ఎంత వేదనతో ఉన్నావు. కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నవారు, రక్తస్రావ రోగంతో బాధపడుతున్నవారు, చర్మ వ్యాధులతో, ఇన్ఫెక్షన్లతో, కంటి చూపు లోపంలో, చెవి వినికిడి లోపంతో, నోటి ఇన్ఫెక్షన్లతోనూ, బ్లడ్లో వచ్చినటువంటి మార్పుల వలన, గుండె గదుల్లో వచ్చిన మార్పుల వలన, లివర్లో ఉన్నటువంటి ఫ్యాటీ లివర్ వలన బాధతో, దుఃఖంతో ఉన్నవారు, వీటన్నిటికీ మించి మానసిక రోగాలతో, ఆటిజంతో, పుట్టుకతోనే ఆటిజంతో పిల్లలు బాధతో ఉండటం వలన ఆ తల్లిదండ్రులు మేము ఎంత చురుకుగా, ఎంత తెలివైన వారంగా ఉన్నాం, మా బిడ్డలకి ఏంటి పరిస్థితిని ఎంతో వేదన పడుతున్నవారు, అది భయంకరమైన వేదనతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇలాంటి ఎన్ని వ్యాధులు, ఎన్ని రోగాలు, వాటి పేర్లు కూడా కొన్నిటికి నాకైతే తెలియదు దైవజనమా. మీకు కూడా తెలియచ్చు, తెలియకపోవచ్చు. మీకున్న వ్యాధి గురించే మీకు తెలుసు. ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో లోకంలో మనకి తెలియదు. ఏ దేహాన్ని ఏ వ్యాధి పట్టి పీడిస్తుందో మనకి తెలియకపోయినా సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన దేవుడు, ఆయన రెక్కల ఆరోగ్యంతో మన మధ్యలోకి దిగి వస్తున్నాడు. ఈ సమయంలో కనికరంతో దేవుని సన్నిధి మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఈ యొక్క కనికరం అనే ఈ ప్రవాహంలోనికి త్వరగా వచ్చేయండి. ఎలా రావాలి, ఏంటి దీనికి అర్హత అంటే విశ్వాసము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని 12 సంవత్సరాల రక్తస్రావంతో ఉన్న స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ప్రభావం ఆయనలోంచి బయటికి వెళ్ళిపోయిందంట. ఈరోజు దేవునిలో ఏముంది? ప్రభావం ఉంది. ఆ ప్రభావము స్వస్థపరిచే ప్రభావం దేవుని బిడ్డ. మరి ఈ యొక్క ప్రభావం నీలోకి రావాలంటే విశ్వాసంతో వచ్చేసాయి. ఆయన కనికరముతో కదిలిపోయాడంట. ఎప్పుడైతే దేవునిలో కంపాషన్ అనేది వచ్చిందో అక్కడ ఆశ్చర్యాలు, అద్భుతాలు, స్వస్థతలు జరిగాయి. ఈరోజు నా దేవాతి దేవుడు కనికరంతో ఆ ప్రవాహంలాగా నీ కుటుంబంలోకి వస్తూ ఉండగా నువ్వు కూడా లోపలికి వచ్చేసే దేవుని బిడ్డ. అర్హత ఏంటంటే ఇంతకుముందే చెప్పాం, విశ్వాసంతో వచ్చేసాయి. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసంతో, నమ్మకంతో వచ్చేసాయి. నాయనా, తండ్రి, దేవా అంటూ వచ్చేసాయి. నీకు పడిన బాధ, నీకు పడినటువంటి ఆ స్థితి, నీవు పొందుతున్న ఆ నొప్పి ఏంటో నీకు తెలుసు కాబట్టి దావీదు కుమారుడా అని కేకలు వేశారంట, మౌనంగా ఉండకుండా. ఈరోజు నీకు కూడా ప్రార్థన కేక వస్తే దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయన సహోదరుడ, సహోదరి.
యూరినల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నటువంటి వారు, యూరిన్ అనేది ఒక వయసు వచ్చిన తర్వాత అది లీకేజ్ లాగా అయిపోయి అది ఆపుకోవటానికి అవ్వక బాధపడేవారు ఎంతోమంది, చెప్పుకోలేని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు. అమ్మ, నీకు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందేమో, వినటానికి కొంతమంది సిగ్గుపడతారేమో, కానీ నీ శరీర నిర్మాణకర్త నువ్వు చెప్తుంటే ఆయన్ని అసహించుకోవడం, నీకు సిగ్గుపడొచ్చే కానీ దేవుడికైతే నువ్వు ఒక పసిబిడ్డతో సమానం. ఆయన నీ ఆత్మకు తండ్రి అయి ఉన్నాడు. నీ శరీరంలోని ఏ అవయవానికి ఏ స్వస్థత కావాలో నీ దేవునికి తెలుసు. ప్రభువే వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రభువే వచ్చి స్వస్థపరుస్తాడు. చెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వారు, అమ్మ, నిన్ను దేవుడు తాగుతున్నాడు. ఈ రోజున ప్రభు యొక్క కనికర నీ పైకి దిగి వస్తుంది. రీబాలాద హర్షరారి ఎద్రక్కలద బషరోరి హల్లెలూయా రబరద బషబారి రీలా. ఏ ప్రార్థనలు అయితే ప్రభు సన్నిధిలో సమర్పించారో ఆ ప్రార్థనలకి జవాబు మీరు పొందుదురుగాక. నీ హృదయ వాంఛలను దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.